నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత కొన్ని నెలలుగా తీవ్ర కలకలం రేపిన కొలికపూడి శ్రీనివాసరావు మరియు కేశినేని చిన్నీల రాజకీయ వివాదం ఒక ఆసక్తికర మలుపు తిరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మరియు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య తీవ్ర స్థాయిలో సాగిన వర్గపోరు శాంతించిందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు నాయకుల తాజా పొలిటికల్ మూవ్స్ తాలూకు పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథుల మధ్య గత ఏడాది కాలంగా అంతర్గత విభేదాలు సాగుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంటు స్థానంలో ఆధిపత్య పోరు, నియోజకవర్గ విషయాల్లో ఇరు వర్గాల నాయకుల మధ్య మాటల యుద్ధం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. పరిస్థితి తీవ్రతరం కావడంతో టీడీపీ అధిష్టానం సైతం జోక్యం చేసుకుని ఇరు నాయకులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అయితే తాజాగా ఇరు నాయకులు తమ విభేదాలను పక్కన పెట్టి సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రోజున ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు తన వాట్సాప్ స్టేటస్ ద్వారా ఆయనకు బహిరంగంగా శుభాకాంక్షలు తెలిపారు. సాధారణంగా రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుకోవడం సహజమైనప్పటికీ గత కొన్ని నెలలుగా సాగుతున్న తీవ్రమైన వర్గపోరు నేపథ్యంలో కొలికపూడి చేసిన ఈ వ్యాఖ్యలు పెట్టిన పోస్ట్ విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రమే కాకుండా ఈ పరిణామానికి 3 రోజుల క్రితం మరొక ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. తన వాట్సాప్ స్టేటస్ లోనే కేశినేని చిన్ని ఒక పార్టీ కార్యకర్త మరియు తాను కలిసి ఉన్న ఫోటోను కొలికపూడి పోస్ట్ చేశారు. నాటి నుంచే పొలిటికల్ సర్కిల్స్ లో వీరిద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా ప్రారంభమైంది. తాజాగా పబ్లిక్ గా విష్ చేయడంతో విభేదాలు సమసిపోయాయనే అభిప్రాయం మరింత బలపడింది. ఈ మొత్తం పరిణామాలను లోతుగా విశ్లేషిస్తే విజయవాడ పార్లమెంటు పరిధిలోని నాయకులు, కార్యకర్తలు ఇన్నేళ్లు 2 వర్గాలుగా విడిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అనిశ్చితి కూడా నెలకొంది. అయితే ఇప్పుడు ఇద్దరు అగ్రనేతలు ఇగోలను పక్కన పెట్టి మళ్లీ ఒకే తాటిపైకి రావడానికి ప్రయత్నిస్తుండటం టీడీపీ క్యాడర్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్నీల వరుస సోషల్ మీడియా సంకేతాలు టీడీపీలో సయోధ్యకు బాటలు వేస్తున్నట్లు మనకి స్పష్టమవుతుంది. వీళ్ళిద్దరూ రాబోయే రోజుల్లో ఒకే వేదికపైకి వచ్చి సంయుక్తంగా కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అనేది వేచి చూడాలి. మరి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య విభేదాలు ముగిసి మళ్లీ సయోధ్య కుదరడంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.